సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఏడాది పాలన అదేవిధంగా పేరా విడగల ఏడాది అని ఒక స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండెడు రామకృష్ణ గారు. సార్ ఏంటి ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా ఏంటంటే ఒకవైపు వైసీపీ వెన్నుపోటు దినం అని ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంది. ఎక్కడ కూడా కూటమి సూపర్ 6 పథకాలు ఇవ్వలేదు, ఎక్కడ ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని వెన్నుపోటు దినం వాళ్ళు చేస్తున్నారు. మీరేమో మీ పార్టీ అధినేత ఒక కీలక ప్రకటన చేశారు. చక్కగా సంవత్సరం పూర్తవుతుంది. మరి మా ప్రభుత్వం ఏర్పడి 4వ తారీఖుకి మరి ప్రజలు మమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే కనుక చక్కగా సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు చేతులతో ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తూ ఉంది. మనం చూసినట్లయితే కనుక 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్లు మళ్ళీ మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకి ప్రవేశపెట్టబోతుంది. అలాగే ఇంటికి ఒక మహిళ ఉంటే 15,000 సంవత్సరానికి ఇవ్వబోతూ ఉంది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ అభివృద్ధిలో దేశంలో ఏ రాష్ట్రానికి తగ్గకుండా చక్కగా అభివృద్ధి చేసుకుంటా ఉంది. కొత్త క్యాపిటల్ని ఏర్పరచుకుంటా ఉంది. మరి అలాగే పోలవరాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నది. ప్రధానమంత్రి గారు స్వయాన్న వచ్చి మరి అమరావతికి పునఃప్రారంభం చేశారు. ఇవన్నీ మంచి అభివృద్ధి జరుగుతున్న టైంలో వారికి ఏమి తోచక రాజకీయంగా ఏమి అంటే ఎవరు పట్టించుకోకపోయేసరికి ఇలాంటి ప్రోగ్రాములు చేస్తున్నారే తప్ప 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి చేయడానికి ఏమీ లేదు. అక్కడ శూన్యం. ఆయనకి అంధాకారం కనిపించి కార్యకర్తలు ఉత్తేజపరచడానికి ఏదో చేస్తున్నారు తప్ప మనం 4వ తారీఖు చేసుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు. చక్కగా పండగ వాతావరణంలో సంక్రాంతి అలాగే దీపావళి కలయికగా మరి చేసుకోమని చెప్పారు. మహిళలు చక్కగా వీర మహిళలు అందరూ చక్కగా కార్యక్రమాలు చేసుకుంటాం. అలాగే రాత్రికి మరి రాక్షస పాలని పోగొట్టుకున్నందుకు సంతోషంతో మేము అందరం చక్కగా ఉత్సవాలు చేసుకోబోతున్నాం. 4వ తారీఖున దీపావళి చేసుకోబోతున్నాం. మరి రాష్ట్ర ప్రజలందరూ అందరితో కలిసి మమేకమై ఈ కార్యక్రమాన్ని చేసుకోబోతా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు హర్షించదగ్గ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. మేమందరం కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటాం. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని అందరికీ చెప్పుకుంటూ మంచి పండగ వాతావరణంలో ఈ 4వ తారీఖు జరుపుకోబోతున్నాం. కూటమి పార్టీలకి ఇవే ఆఖరి ఎలక్షన్స్. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే. 2029లో వైసీపీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత అందరి పేర్లతో సహా అందరిని బయటికి లాక్కొస్తామని జగన్ కానీ ఆ పార్టీ నేతలు కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేరునని కానీ కామెంట్ చేస్తున్నారు. పగటి గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అన్నారు. ఆ రోజున మళ్ళీ అదే పగటికల్లా ఇంకో రకంగా కంటున్నారు. వారి ప్రభుత్వం రావట్లేదు, ప్రజలు విసుగు చెందారు, వారి పరిపాలన చూశారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఎప్పటికీ రాదనేది సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. మంచి ప్రభుత్వం వచ్చింది. చక్కగా సంవత్సరంలో మంచి పరిపాలన అందించారు. ప్రజలందరూ చక్కటి ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా 4 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. సూపర్ 6ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకునేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి నిమగ్నమై ఉన్నారు. ఇంత మంచి పరిపాలన అందిస్తున్నప్పుడు ప్రజలు ఎటు చూడరు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వైపే చూస్తూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి బాధ ఉండుంటే కనుక అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి, కానీ బయట వీధుల్లో నుంచి చిందులు వేయకూడదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫైనల్గా మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు వైసీపీ అధ్యక్షుడు పేరునని ఇది రాజకీయ కక్షల కొనసాగింపు ప్రభుత్వం. ఇది అభివృద్ధి మీద కానీ ఎక్కడ పథకాల మీద దృష్టి పెట్టకుండా కేవలం అరెస్టుల మీద దృష్టి పెడుతుంది. దానిలో భాగంగా వంశీని అరెస్ట్ చేసి అంతని జైల్లోనే చంపేయాలని ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని మన ఒక హాట్ కామెంట్స్ అని చేశారు. పేర్నాని గారు మాట్లాడుతుంటే ఆయన అంతర్గతంగా వంశీ గారిని ఏదో చేసేలా ఉన్నారు. ఆయన కామెంట్స్ చూస్తే వంశీ గారిని మరణం అంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో వారికే తెలియాలి. ఆయన సొంత పార్టీ వాళ్ళ మీద అలాంటి మరి నీచమైన మాటలు మాట్లాడడం మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలు బుద్ధి చెప్తారు. చక్కగా పాజిటివ్గా మాట్లాడాలి. తప్పు జరిగితే మరి ఖచ్చితంగా మరి చట్టం పాలన చేసుకుంటూ వెళ్తుంది. గత ప్రభుత్వంలో కూడా చేశారు. మరి ఏదైనా సరే చట్ట ప్రకారమే చేసుకుంటున్నారు తప్ప ఇందులో వేరే ఆలోచన ఏమీ లేదు. ఖచ్చితంగా ఏంటంటే వారికి మరి హాస్పిటల్లో చికిత్స చేయిస్తూ ఉన్నారు ప్రభుత్వం. కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. ఇలాంటి సందర్భంగా ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు పేర్నాని గారు మాట్లాడతారంటే ఆయన ఇదివరకే పిచ్చి కుక్క గరిసింది. ఆ పిచ్చి కుక్క గరిసిన దగ్గర నుంచి అట్లాగే ఉన్నారు. అప్పుడు కూడా ఎలక్షన్స్లో నేను చేయను, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి కొడుకుని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసుకోవడం కోసం ఆయన మరి ఆ రోజున కొడుకుని నిలబెట్టారు. మళ్ళీ వెంటనే వచ్చేశారు. ఆయన చెప్పినటువంటి మాటకి ఏ రోజు కట్టుబడి లేనటువంటి నాయకుడు పేరునానికి తన మాట మీద తానే నిలబడ్డు. ఏ రోజు మరి ప్రజల మీద ఏ రోజు అంటే ఖచ్చితంగా ప్రజల కోసం ఎప్పుడు పనిచేయలేదు. అందుకు ఆయన ఓన్లీ పార్టీకి విధేయని అనుకుంటున్నాడు, పార్టీ అందించినటువంటి పదవులకి విధేయని అనుకుంటున్నాడు తప్ప
ప్రజల వైపు నుంచి ఏ రోజు పేరు నాని ఆలోచించలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తుంది, ఇది అన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేస్తుంది. దానిలో భాగంగానే ఒక సెలబ్రేట్ చేసుకునే విధంగా పాలన పోయి అదేవిధంగా పేర విరగడ ఏడాది పూర్తవుతుంది కాబట్టి ఒక సుపరిపాలన జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సంబరాలు చేసుకోబోతున్నారని చెప్తున్నారు. మరోవైపు పేరుని నాని ఆయన గతంలోనే అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన కుమారుడు కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బండి రామకృష్ణ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV మంగళగిరి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.